హాయ్ వ్యాస్, వెల్కమ్ టు మై ఛానల్. మై ఛానల్ నేమ్ ఇస్ ఆద్యశ్రీ. ప్రతి ఒక్కరూ బాధపడతారు. మనల్ని బాధ పెడుతూ ఉన్న వారికి ఏ మనాలో మనకు తెలియదు. ప్రతి హృదయానికి బాధ ఖచ్చితంగా ఉంటుంది. ఎవరి జీవితం పూలపాన్పు కాదు, కానీ దానిని బయటకి వ్యక్తం చేయడంలో, వైవిధ్యాన్ని ప్రదర్శించడంలో తేడా అంతే. కొందరు మనసులో దాచుకుంటారు, బయటికి చిరునవ్వు చిందిస్తూ ఉంటారు. ఇంకొందరు మనసులో దాచుకోవడం రాదు వారికి. పైపెచ్చు అందరూ సంతోషంగా ఉన్నారు, నేనే బాధపడుతున్నాను అనుకొని ఆ బాధ ఎవరైనా తీర్చగలరేమో, ఆ బాధకు పరిష్కారం దొరుకుతుందేమోనని పాపం 10 మందికి చెప్తూ ఉంటారు. లేదా జాతకాలు, ప్రశ్నలు అంటూ పరుగులు పెడతారు. ఇప్పుడు అయితే ఇక్కడ దేవుడు గురించి పోస్టులు పెట్టే వాళ్ళని, కాస్త నీతి వాక్యాలు చెప్పేవారిని నమ్ముతారు. వారు ఏదో ఒక పరిష్కారం చూపించగలరు అనుకొని చెప్పుకుంటారు. అది చాలా తప్పు ఆలోచన. భగవంతుడికి తప్ప మన సమస్యలను బయట వారికి చెప్పుకుంటే ఆ సమస్యలు ఇంకా తీవ్రమవుతాయి. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క సలహా చెప్పి ఆ సమస్య ఇంకా తీవ్ర రూపం దాలుస్తుంది. నిజం నేను చెప్పేది. మనం పరిష్కరించుకోలేని సమస్యను మనకు ఇవ్వడు ఆ తండ్రి పరమాత్ముడు. కాబట్టి మన సమస్య మనమే పరిష్కరించుకోగలం. అందుకోసం పెద్దగా కష్టపడనక్కర్లేదు. కాస్త ఆలోచనలు తగ్గించుకుని బుద్ధి ఉపయోగించాలి అంతే. నీతి వాక్యాలు, సూక్తులు చెప్పేవారి వలన మీ బాధలు తీరవు. ఏవో 4 దేవుడి పోస్టులు రాస్తున్నారు, దేవుడి గురించి 4 వాక్యాలు చెబుతున్నారు, వాళ్ళను మించిన ఘనులు లేరు, చాలా మంచివాళ్ళు అనుకుని అవి వారు పాటిస్తున్నారు. ఇంత మంచి విషయాలు చెప్పేవాళ్ళు నా బాధలు తీర్చగలరు అనుకొని సమస్యలు వాళ్ళతో చెప్పుకోకండి, నాతో సహా. నీతి వాక్యాలు ఏముందమ్మా, బోలెడు చెప్తాం. ఇందులో 90% కాపీ పేస్టులు, పురాణాలు, పుస్తకాలు, కొన్ని పోస్టులు చదువుతాం. ఏదో పూర్వజన్మ పుణ్యము, సుకృతము, జ్ఞానము ఏదో కొంత ఉంటుంది. అది ఉపయోగపడుతుంది. దాంతో ఇంకా రెచ్చిపోయి కాపీ చేస్తాం. లేదా అక్కడ 4 ముక్కలు, అక్కడ 2 ముక్కలు తెచ్చి రాస్తాం ఎంచాక. మేము పాటిస్తున్నాం అనుకొని పాపం నిజం అనుకొని వీరు నమ్ముతారు. మేము ఏదో ఒక పరిష్కారం చూపిస్తామని మీ బాధలు చెప్పుకుంటారు. కొందరు మీ సమస్యలను అడ్వాంటేజ్గా తీసుకుంటారు. జాగ్రత్త. నీతులు చెప్పడం ఏముందమ్మా, తేలిక, కానీ పాటించడం సంస్కృతం మాట్లాడినంత కష్టం. నీతులు చెప్పడానికి క్యూలో నిలబడిన వారిని నీతులు పాటించండ్రా అంటే తుపాకీ గుండుకి దొరకరు. అంతటి నీతిమంతులు మన సలహాదారులు ఉన్నారు. మంచివారు అసలు లేరు అనటం లేదు, చాలా చక్కటి సలహాలు చెప్పేవారు ఉన్నారు. అది మీ అంతరాత్మ చెబుతుంది. వారిని మాత్రమే నమ్మండి. భగవంతుడు నేరుగా రాడు, ఎవరి ద్వారానో పరిష్కారం చూపిస్తాడు. ఆ భగవంతుడి మీద నమ్మకంతో మీ అంతరాత్మకు నచ్చిన ఒక్కరితోనే లేదా ఇద్దరితోనో మీ బాధ చెప్పుకోండి. అంతేగాని ప్రతి ఒక్కరితో మీ బాధలు, సమస్యలు చెప్పకండి, పంచుకోకండి. దానివలన ఇంకా సమస్యలు పెరుగుతాయి, తీవ్రతరమవుతాయి. నేను చెప్పొచ్చేది ఏంటంటే, మీ సమస్యలను భగవంతుడి ముందు ఉంచండి. మీ ప్రయత్నం మీరు చేయండి. మీ సంకల్ప బలం సరిపోకపోతే మీకు నచ్చిన భగవంతుడు ఇచ్చిన ఒక బంధంతో ఆ సమస్యను చెప్పుకోండి. వారి సలహాని మాత్రమే పాటించండి. స్వచ్ఛమైన నమ్మకం, పవిత్రమైన భక్తి భగవంతుడిపై ఉంచండి. భగవంతుడు ఖచ్చితంగా తోడు ఉంటాడు, సమస్య పరిష్కరిస్తాడు. అప్పుడు ఇంచక్క ఆ తండ్రి పాదాల చెంత చేరే వరకు ఆనందంగా ఉంటారు. అరుణాచలేశ్వర అందరినీ చల్లగా చూడు తండ్రి. పరిస్థితులు ఎలా ఉన్నా మీ సమస్యలు మాత్రం ఎవ్వరికీ చెప్పకుండా ఆ పరమేశ్వరునితో మొరపెట్టుకుంటే చాలు. దయగల తండ్రి ఖచ్చితంగా చూస్తాడు. ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. మన సమస్యలు ఇంకొకరికి చెప్పుకోవడం వలన వాళ్లకు మనపైన చులకనా భావం,
చిన్నతనం అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఎవ్వరికీ చెప్పకుండా ఆ భగవంతుణ్ణి మొరపెట్టుకుంటే చాలు. అంతా ఆ ఈశ్వరుడే చూస్తాడు. అరుణాచలేశ్వరాయ నమః.